అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ అత్తగారికో ఉత్తరం. ప్రసన్న లక్ష్మి గారు రచించినది. ఇక ఆలస్యం చేయకుండా కథని మొదలు పెడదామా? కథ మొదలు పెట్టే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తే మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. కిటికీలోంచి బయటికి కనిపిస్తున్న మంచు గడ్డల్ని చూస్తూ తదేకంగా ఆలోచిస్తుంది ప్రసూన. అమెరికా రావాలని ఎంత తహతహలాడిందో, ఇప్పుడు ఇండియా వెళ్ళిపోవాలని అంతగానే తొందరపడుతుంది. మనసంతా అత్తగారి మీదే ఉంది. పాపం ఆ ముసలి వయసు ఎంతగా తలదిల్తుందో. తలంపుకొచ్చేసరికి మనసులో మనసు లేదు. ఒక్కసారైనా అత్తగారితో మనసు విప్పి మాట్లాడుకోవాలని పదే పదే అనిపిస్తుంది ఆమెకు. ఆవిడకు వినికిడి శక్తి పూర్తిగా పోయింది ఈ మధ్య. అందుకే ఫోన్ చేసి మాట్లాడటం కంటే ఓ ఉత్తరం ముక్క రాసి పలకరిస్తే ఆవిడకి సంతృప్తి, తనకు పశ్చాత్తాపం తీరుతుంది అని అనిపించింది. అందుకనే అనుకున్నదే తదవుగా కాగితంపై కలాన్ని పెట్టింది. గౌరవనీయులైన అత్తయ్య గారికి నమస్కరించి రాస్తున్నది మీ ప్రసూన. ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం బాగుందని తలుస్తాను. ఇక్కడ నేను, మీ అబ్బాయి, మీ మనవడు, వాడి భార్య అందరూ కులాసాగానే ఉన్నాము. మీ ముని మనవడు కూడా చక్కగా ఆడుకుంటున్నాడు. అమెరికా వచ్చామే కానీ మీ గురించే తలంపు. అసలు ఈ వయసులో మిమ్మల్ని అలా వదిలేసి వచ్చినందుకు పొరపాటు చేశామని నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. నిజానికి నా సహాయం ఇప్పుడే మీకు కావాలి. ఇలా మీకు చాలా అవసరం. ఇలాంటి సమయంలో మీకు దగ్గరగా లేకుండా నా స్వార్థం చూసుకున్నందుకు నేనెంత మనస్తాపం చెందానో చెప్తే మీరు నమ్మరేమో. పెళ్ళైన కొత్తలో మీ దగ్గరకు కోడలుగా వచ్చానే కానీ చాలా కాలం మీకు నాకు మీరు విరోధులుగానే ఉన్నాము. అత్తగారిలా హుకుం జారీ చేసేవారని కోడలిగా నేను మీకు గౌరవం ఇవ్వలేదని మీరు ఎవరికి వారు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా 3 ముఖాలతోనే ఒకే ఇంట్లో గడిపేశాము. నా గురించి మీరు, మీ గురించి నేను ఇరుగు పొరుగు వారితో చెప్పుకొని మన ఇంటి పరువు మనమే చేజార్చుకున్నాము. మీ అత్తగారు నిన్ను ఇలా అంటున్నారని నాతో, మీ కోడలు ఇలా అంటుందంట కదా అని మీతో, ఉన్నవాటికి మరో 4 విషయాలు జోడించి చాడీలు చెప్పేసరికి మనలో మనకే తెలియని శత్రుత్వం పెరిగిపోయింది. మన మధ్య పోరు పొరుగువారందరికీ మంచి కాలక్షేపం అయ్యేది. ఎన్ని గొడవలు పడ్డా తెల్లారితే ముఖముఖాలు చూసుకోక తప్పేది కాదు. తర్వాత ఆలోచిస్తే తెలిసింది, పుట్టింట్లో ఎంత సుకుమారంగా పెరిగి కోడలిగా మీ ఇంటికి వచ్చినా కొత్త వాతావరణం నాలో ఏదో తెలియని సంకుచిత భావంతో అలా ప్రవర్తించానని. అసలే పెళ్ళైన కొత్త. నేను నిద్ర నుంచి లేవడం కొద్దిగా లేట్ అయ్యేది. మీరేమో ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకునేవారు. నాకు పని చేద్దామన్నా ఏమీ ఉండేది కాదు. పైగా మీకు అతి శుభ్రం ఎక్కువ. నాకు వచ్చిరాని పనులు, వచ్చిరాని వంటలు, ఏ పని చేస్తే ఏమంటారో అని భయం నాలో పేరుకుపోయింది. నేనేమి చేయటం లేదని కోపంగా ఉన్నారని గంభీరంగా ఉండే మీ ముఖం చూస్తే అర్థమయ్యేది. మీరు చెప్పకపోయినా మీ ఆలోచనల్లో నేను ఉండేదాన్ని అని నాకు అర్థమైంది. ఎప్పుడూ కూడా నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి అని నాకెప్పుడూ పురమాయించలేదంటే అలా చెప్పి చేయించుకోవడం మీకు ఇష్టం లేకనే. చేసేది ఏమైనా ఉంటే చెప్పకుండా చెయ్యాలని, ఆడది ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గు పెట్టాలని ఇలాంటి చాదస్తంతో మీరుండేవారు. రాను రాను ఒకరికొకరు పనుల్లో సాయం చేసుకుంటూ అలవాటు పడేసరికి పిల్లవాడు కాస్త పెళ్ళికి ఎదిగిపోయాడు. మీరు వృద్ధాప్యంలోకి, మేము నడి వయసుకి వచ్చేసాము. నాకు వచ్చిన అనుభవంలో నా కొడుక్కి పెళ్లి చేస్తే నా కోడల దృష్టిలో అత్తగారిలా కాకుండా ఓ అమ్మగా మిగిలిపోవాలనిపించింది. అనుకున్నట్టుగానే మీ మనవడికి పెళ్లి చేశాను. కొడుకు కోడలు అమెరికా వెళ్ళిపోయారు. నా గురించి కోడలికి కానీ కోడల గురించి నాకు కానీ తెలిసే ఆస్కారం కూడా కనిపించలేదు. ఈలోపు మీరు జారీ కాలు విరగ్గొట్టుకోవటంతో మీ సేవలకు అంకితమైపోయానన్న కుంగబాటుతో నా మనవన్ని చూడటానికి అమెరికా వెళ్ళలేకపోయానే అనే నిరాశే ఎక్కువైపోయింది. మిమ్మల్ని చూసే దిక్కెవరూ కనిపించక, మాకు మరో మార్గం కనిపించక మా కోరిక తీర్చుకోవటానికి మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పెట్టేసి మేము అమెరికా వచ్చేసాము. మా వీసా గడువు 6 నెలలు ఉన్నా 3 నెలలకే ఎప్పుడెప్పుడు ఇండియాకి వచ్చేద్దామా అనిపిస్తుంది. అత్తయ్య, త్వరలోనే మీకోసం ఇండియా వచ్చేస్తున్నాము. నన్ను మీ అబ్బాయిని క్షమించరు.
ఇట్లు మీ కోడలు ప్రసూన మనసులోని భారాన్ని అక్షరాల్లో పొందిపరిచి ఉత్తరాన్ని పూర్తి చేసింది. తడబారిన కళ్ళను తుడుచుకుంటూ అలసటగా కళ్ళు మూసుకుంది. అత్తగారితో ఇన్నేళ్లు గడిపిన సహచర్యం ఈ 3 నెలల కాలంలో ఎన్నోసార్లు తిరగదోచుకుంది ప్రసూన. వయసు పెరిగే కొద్దీ జీవితంలో ఎన్నో మలుపులు వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు అత్తగారితో ఆ విధంగా గడిచిపోతే ఆ తర్వాత మరో రకంగా జీవితంలో విసిగిపోయింది. అత్తగారికి ఓపిక పోయి ఒంట్లో సత్తువ లేని వయసు వచ్చాక ఆవిడని బాగా గుర్తు చేస్తున్నాయి. తెల్లారితే చాలు ఈ ముసలావిడ కాఫీ కాఫీ అంటూ తెగ కలవరిస్తూనే ఉంటుంది. కొంచెం సేపు పడుకుందామనుకున్నా నిద్రపోనీయదు అని విసుక్కున్న రోజులు. అన్నం నములడం లేదు. కొంత మెత్తగా చేయమని చెప్పిన మాటకు తానెంతగానో రాద్ధాంతం చేసింది. ఆ రోజులు చెప్పిన మాటలు వినిపించుకోకపోవడంతో పదే పదే చెప్పలేక కసురుకున్న రోజులు. పొరపాటున బట్టల్లో మలమూత్రాలైపోతే వాటిని పెంటకుప్ప మీదే పడేసి ఇల్లంతా ఫినాయిల్తో కడిగేస్తూ ఆవిడపై తాను చూపించిన ఆగ్రహం అన్నీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఇదేనా ఓ కోడలిగా అత్తగారిపై నేను ఏర్పరచుకున్న పగా ప్రతీకారం? ఇవన్నీ తప్పించుకోవడానికే కదా కొన్నాళ్ళైనా రాజభోగం అనుభవిద్దామని అత్తగారిని వృద్ధాశ్రమానికని చెప్పి అక్కడి నుంచి ఈ అమెరికాకు ఎగురుకుంటూ వచ్చేశాను అనుకుంటూ తనని తాను నిందించుకునే స్థాయికి దిగజారిపోయింది ప్రసూన. ఎంతైనా అనుభవం ప్రతి మనిషికి పాఠం నేర్పుతుంది. తాను అత్తగారితో గడిపిన జీవితం తన కోడలి రాకతో కోడలికి అత్తగా కాకుండా అమ్మగా ఉందామనుకున్న అందమైన ఊహ తనకిప్పుడు ఊగిసలాడుతుంది. తన కోడలు ఎప్పుడైతే తనకు విలువివ్వలేదో అప్పుడే ఒక నిర్ణయం మనసులో చోటు చేసుకుంది ప్రసూనకి. అత్త అమ్మ కాదు, కోడలు కూతురు కాదు. ఇది నిజమేనేమో. కోడలికి అమ్మగా ఉండే ప్రయత్నంలో తాను చేసిన లోపం మాత్రం తనకు అర్థం కావట్లేదు. చేస్తున్న ప్రతి పనికి ఏదో ఒక రకంగా కోడలు తప్పుపడుతుంది. తన మనసుకు కష్టంగానే ఉంది. కోడలి ప్రవర్తనతోనూ సర్దుకుపోలేక అత్తగారికి ఉండే అహంకారమే ఆమెలోని తొంగి చూస్తుంది. కూతురు ఏమంటున్నా కన్నతల్లి సర్దుకుపోగలదు. అలాగే కన్నతల్లి చెప్తేనే ఆ కూతురు కరెక్ట్ అనిపిస్తుంది. అది వారిద్దరి మధ్య ఉండే పేగుబంధం. అలాంటిది దీన్ని ఎవరూ తప్పు పట్టలేదు. ఈ బంధం రక్తంలో వచ్చింది కాదు కదా. తెచ్చిపెట్టుకున్న బంధం అంటే ఇలానే ఉంటుంది. అమెరికా వచ్చినప్పటి నుంచి తనకు జీవితంలో ఎదురవుతున్న మార్పులన్నీ ఇట్టే గమనిస్తుంది ప్రసూన. ఇక్కడ అన్ని హంగులు ఉంటాయి. బయట తిరుగుతున్నంతసేపు కొత్త లోకంలోకి అడుగు పెట్టినట్టే ఉంటుంది. మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడితేనే జైలు జీవితమే. కొడుకు కోడలు ఆఫీసులకి వెళ్ళిపోతూ మనవడిని కూడా హై స్కూల్లో దింపేస్తారు. ఆ సమయమంతా ఇంట్లో పని చేసుకుంటూ వాళ్ళు తిరిగి వచ్చేసరికి అన్నీ సమకూర్చి పెట్టడం అయిపోతుంది. శని ఆదివారాలు కాస్త కొడుకు కోడలు పార్టీలకి షికార్లకంటూ తిరుగుతారు. బయటకు వెళ్ళాలనిపించినా ఎక్కడికైనా తీసుకువెళ్ళమని కొడుకు కోడల్ని అడుగుదామని ఉన్నా అభిమానం అడ్డొస్తుంది. అదిగాక చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆహారాన్ని తయారు చేసి మనవడికి పెడుతుంటే కోడలికి నచ్చడం లేదు. పిల్లాడికి ఏవి పడితే అవి పెట్టొద్దని మొహం మీదే చెప్పేసింది. వాడికి స్నానం చేయించినా ఆటలాడించినా ముద్దు చేయటం పెంపకంలో కూడా కొన్ని రూల్స్ చెప్పారు. వాటన్నిటినీ తలాడిస్తూ చేయాలి. ఎలాంటి పొరపాటు చేయకూడదు. ఎలాంటి పొరపాటు వచ్చినా లేనిపోని భేదాభిప్రాయాలు అత్తాకోడల మధ్య చోటు చేసుకుంటాయనే భయపడింది. కలిసిన కొద్ది రోజుల్లోనే మనస్పర్ధలు మొదలకెత్తాయి. చిన్న చిన్న మాటలు చాలనిపించింది. అలాంటి రోజులు ఇకపై చోటు చేసుకోకూడదని అక్కడి నుండి వారికి సేవలు చేసే కంటే అనారోగ్యంతో మంచం మీదున్న అత్తగారికి సేవ చేసుకోవటంతోనే తృప్తి ఉంటుందని తెలిసొచ్చింది. ఏమాత్రం కనికరం లేకుండా ఆ స్థితిలో ఉన్న అత్తగారిని వృద్ధాశ్రమంలో అప్పచెప్పి రావడం క్షమించరాని నేరమే. తనను తాను తప్పు పట్టుకుంటూనే ఉంది ప్రసూన. తన అత్తాకోడళ్ళ నడుమ తమ జీవితం ఏమిటో తనకిప్పుడు బాగా అర్థమైంది. అటు అత్తగారికి కోడలిగాను, ఇటు కోడలికి అత్తగారిగాను తన వంతు బాధ్యత వహించడానికే తాను పుట్టినట్టుంది. ప్రస్తుతం తన కొడుకు దగ్గర కంటే తన అవసరం వయసుడికిన అత్తగారికే ఉందనిపించింది. ఆమెను క్షమించమని తలుచుకుంటూ మనసుకు సర్ది చెప్పుకుంది ప్రసూన. అంతే కదండి, మనం వారి స్థానంలోకి వచ్చేంత వరకు కూడా మనం చేస్తున్నది కరెక్టనే అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం వారి స్థానంలోకి వచ్చిన తర్వాత మనం చేసిన తప్పులేంటో తెలుసుకోవాల్సి వస్తుంది.
కానీ కొన్ని తప్పులు తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. మనం క్షమాపణ చెప్పటానికి వారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే కొంచెం విచక్షణతో ఆలోచిస్తే మనం ఆ స్థానంలోకి రాకముందే మనం తెలుసుకోవచ్చు మన తప్పుల్ని.